చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్గా ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టిన తకహషి మునియో మంగళవారం శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీ సిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాల గురించి ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు వివరించారు. దేశంలో రెండవ అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ శ్రీ సిటీగా పేరున్న ఆయన ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాలలో ఖ్యాతి గడించిన 30కి పైగా జపనీస్ పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయని తెలిపారు. ఈ పరిశ్రమలన్నింటిలో కలిపి 16,000 కోట్ల పెట్టుబడులు, సుమారు 20,000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని తెలిపారు. జపాన్ దేశ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఒక ఎన్క్లేవ్ అభివృద్ధి చేశామని తెలిపారు. కాన్సుల్ జనరల్ సందర్శించిన శ్రీ సిటీకి చాలా ముఖ్యమైందని ఆయన అన్నారు. దీని ఫలితంగా మరిన్ని జపాన్ కంపెనీలు ఇక్కడికి తరలి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సిటీలోని మౌలిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాన్సుల్ జనరల్ వ్యాపార నిర్వహణకు అత్యంత అనువైన పారిశ్రామిక వాడల్లో శ్రీ సిటీ ఒకటని ప్రశంసించారు. ప్రత్యేకించి ఇక్కడ జపాన్ పరిశ్రమలకు అనువైన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని జపనీస్ పరిశ్రమలు శ్రీ సిటీకి రావడానికి తప్పక ఆసక్తి చూపుతాయని అన్నారు. పర్యటనలో భాగంగా శ్రీ సిటీ పరిసరాలతో పాటు ప్రముఖ జపనీస్ పరిశ్రమలు ఇసుజు, డైకెన్, ఇండియాను కాన్సుల్ జనరల్ సందర్శించారు. ఇసుజు పరిశ్రమ ఆవరణంలో శ్రీ సిటీ జపనీస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమై చర్చించారు.